ఎంసీపీయు వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పౌరుల హక్కుల పరిరక్షణ ఓంకార్ గారి పాత్ర అనే అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి వివిధ వామపక్ష పార్టీల నాయకులు, సామాజిక ప్రజా సంఘాల మేధావులు వీళ్ళంతా కూడా హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం పౌర హక్కులు అనేటువంటి భారతదేశంలో ప్రమాదంలో పడ్డటువంటి పరిస్థితి ఉంది. వ్యక్తి స్వేచ్ఛ, సమానత్వ హక్కు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే హక్కు, రాజ్యాంగ పరిరక్షణకు ఇవన్నీ కూడా ఈరోజు వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించినటువంటి అంశాలు, పౌరులకు సంబంధించిన హక్కులకు సంబంధించిన అంశాలు. వీటి మీద పాలక వర్గాలు ఏవైతే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎన్నికయ్యాయో వాటినన్నింటిని కూడా తుంగలోకి వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే, అసెంబ్లీ టైగర్గా పేరు తెచ్చుకొని మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ప్రజల కోసం పనిచేసి తమ జీవితాన్ని సర్వస్వం అర్పించినటువంటి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారి శతజయంతి వార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు పౌర హక్కుల్ని పరిరక్షించేందుకు పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆనాడు భారత కమిషన్ వేయించి మనిషిని చంపుకోవడం అనేటువంటిది రాజ్యాంగ వ్యతిరేకం, దానికోసం ప్రతి ఒక్కరం కూడా పోరాడాలని చెప్పేసి అసెంబ్లీలో సుమారు 2 గంటల పాటు మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈనాడు ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కనీసం పౌర హక్కుల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. కనీసం భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే దిశలో కూడా వాళ్ళ పయనంలో ఉన్నటువంటి పరిస్థితి లేదు. అందుకోసం ఏంటంటే మొత్తం భారత రాజ్యాంగాన్ని రక్షించేందుకు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు రాజకీయాలకు అతీతంగా ఓంకార్ గారు చూపిన బాటలో ముందుకు సాగేందుకు, పౌరుల హక్కుల పరిరక్షణ కోసం, భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ముందుకు సాగాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ దిశలో ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా వారి అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు రావడం జరిగింది.